అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామాంజాయ నమ. ఈనాటి మంచి మాట. ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. మహాభీకరంగా సాగిన ఆ సంగ్రామంలో దేవతలు ఘన విజయం సాధించారు. దానవులతో సాగిన సంగ్రామంలో విజయం తమ వల్లనంటే తమ వల్లనే దక్కిందని దేవతలలో ప్రతి ఒక్కరూ గర్వంతో వెర్రవీగసాగారు. తమ ఘన విజయానికి కారణభూతమైన పరతత్వాన్ని మర్చిపోయారు. విజయోత్సాహంతో దేవతలంతా సభ తీర్చారు. సభలో ఒక్కొక్కరే తమ శౌర్య ప్రతాపాలను చెప్పుకోవటం ప్రారంభించారు. ముందుగా అగ్నిదేవుడు లేచి నిలబడి, నా జ్వాలలలో ఎందరో దానవులు మలమలా మాడిపోయారు. ఆ జ్వాలల వేడి తాళలేక మిగిలిన దానవులు తలో దిక్కుకు పారిపోయారు అన్నాడు. గర్వంతో కూడిన దేవతల మాటలు పరతత్వం గమనిస్తూ ఉంది. ఎలాగైనా వారికి గర్వభంగం చెయ్యాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా ఒక భయంకర రూపంలో దేవతల ముందు ప్రత్యక్షమైంది. అకస్మాత్తుగా కళ్ళ ముందు ప్రత్యక్షమైన భయంకరాకారాన్ని చూసి దేవతలందరూ భీతిల్లారు. దానవులు తన జ్వాలలలో మలమల మార్చేశానని చెప్పుకున్న అగ్నిదేవుడి వద్దకు వెళ్ళారు. ఓ అగ్నిదేవ, ఇదేదో భయంకరాకారం మన ముందు నిలిచింది. దీని తత్వం ఏమిటో మాకు అర్థం కావటం లేదు. దీనివల్ల ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో కూడా ఊహకు అందటం లేదు. దయచేసి నువ్వు మా తరఫున వెళ్ళి అదేమిటో కాస్త కనుక్కో అన్నారు. సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు. పెనుభూతంలా నిలిచిన ఆ భీకరాకారం వద్దకు వెళ్ళాడు. ఎవరు నువ్వు? ప్రశ్నించింది భీకరాకారం. నేను అగ్నిదేవుణ్ణి. లోకంలో అందరూ నన్ను జాతవేదుడు అని కూడా అంటారు. తనను తాను పరిచయం చేసుకున్నాడు అగ్నిదేవుడు. నీ శక్తి సామర్థ్యాలేమిటి? అడిగిందా భీకరాకారం. లోకంలోని ఏ వస్తువునైనా క్షణంలో కాల్చి బూడిద చేస్తాను, ఒక్కింత గర్వంగా చెప్పాడు అగ్నిదేవుడు. అలాగా, ఈ గడ్డిపోసను కాల్చి బూడిద చేయి చూస్తాను అంటూ ఒక గడ్డి పరకను నేల మీద ఉంచింది. ఆ గడ్డి పరకను తన జ్వాలలతో కమ్మేశాడు అగ్నిదేవుడు. దానికి ఏమీ కాలేదు. అగ్నిదేవుడు మరింత జ్వాలలతో ఎగిసిపడ్డాడు. గడ్డిపరక చెక్కు చెదరలేదు. ఏమీ చేయలేకపోయిన అగ్నిదేవుడు సిగ్గుతో తలముంచుకొని వెనుదిరిగి, ఆ భీకరాకారం ఏమిటో కనుక్కోవటానికి నా శక్తి చాలకపోయింది. దేవతలతో దిగులుగా చెప్పాడు అగ్నిదేవుడు. దేవతలంతా తమ ప్రభువైన ఇంద్రుడి దగ్గరకు వెళ్ళారు. ఇంద్రుడితో కలిసి వారంతా తమ భీకరాకారం ప్రత్యక్షమైన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇంద్రుడు వచ్చేసరికి అక్కడ భీకరాకారం మాయమై సౌందర్యమూర్తి అయిన ఒక స్త్రీ నిలిచి ఉంది. ఆమె హిమవంతుడి కుమార్తె హైమవతి. ఆమెను ఉమాదేవి అని కూడా అంటారు. అమ్మ, ఇందాక మమ్మల్ని భయభ్రాంతులను చేసిన ఆ భీకరాకారం ఏది? దాని తత్వం ఏమిటి అని ఇంద్రాది దేవతలందరూ ముక్తకంఠంతో ప్రశ్నించారు. అదే పరతత్వం, అదే పరమాత్మ. అదే పరతత్వం వల్లే మీరు విజయం సాధించగలిగారు. అదంతా మీ ప్రతాపమేనని గర్వించకండి. ఈ సృష్టిలో చీమ నుండి బ్రహ్మ వరకు కూడా అందరిలో అంతర్యామిగా ఆ పరమాత్మే ఉండి నడిపిస్తున్నాడు అనే నిజాన్ని గ్రహించి జీవిద్దాము. భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాము. జై గోవింద.